శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం. ఈ చక్కటి శుభ సూర్య ఉదయం ఆదివారం చాలా శుభకరం. ఈ ఆదివారం మర్చిపోలేనిది. ఎందుకంటే ఈ ఆదివారం నుంచి మీకు 2 రోజుల్లో మీకు అనేక ధనలాభం రావలసిన చోట రాబడి తెప్పించుకోవాలి. మీరు ప్రయత్నిస్తున్న డబ్బుల కోసం ప్రయత్నించిన చోటలో కూడా సానుకూలంగా రావడానికి అవకాశం ఉంది. ఎందుకు మీరు ఇలా అంటున్నారు? కారణం ఏమంటే సూర్య భగవానుడు 28 డిగ్రీలు అంటే ఉత్తరా నక్షత్రము ఆయన యొక్క చివరి 28 ఆయన సొంత ఇంటిని వదిలివేయడానికి ప్రారంభమైనది. ఒక 2 రోజుల తర్వాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే లాభస్థానంలో ఉన్న ఫలితాలు వ్యయస్థానంలో కనబడదు సూర్యుడు. అందువల్ల మనం చాలా ఎన్నో రోజులు మీరు అనుకున్న కార్యక్రమాలు ఇంకా 2 రోజులైతే ఏం కాలేకపోయినా కూడా కొన్ని పనులపైన శ్రద్ధ పెట్టి చేయాల్సిన పనుల్లో మీరు చాకచక్యంగా చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు ద్వాదశి తిథి ఉంటుంది సంపూర్ణంగా సాయంత్రం వరకు. మళ్ళా మనకు చతుర్దశి తిథి అనేది కూడా పెడుతుంది. ఇక్కడ రవి బుధులు కలయిక అలాగే చంద్ర నక్షత్రము ఎంతో విషయం మనసుకు హత్తుకునే విషయాలు చాలా జరగబోతుంది. ఈరోజు ప్రేమ అనురాగాలు, ఇంట్లో సంతోషము, పెద్దవాళ్ళ సహకారము, కూడా జన్మించిన అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెండ్రులతో సంతోషంగా గడపడానికి ఇది ఒక మంచి రోజుగానే మీరు పరిగణనలో తీసుకోవాలి. అలాగే మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పాత బకాయిలు తీర్చడానికి ఒక సంతోషకరమైన శుభవార్త వస్తుంది. అంటే ఆ అప్పును తీర్చడానికి ఏదో ఒక మూలాధారణ డబ్బు రావడం వల్ల ఆ అప్పు కూడా తీరిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు తీరలేదు అనుకున్న వారికి కొద్ది రోజుల తర్వాత తీరొచ్చు. అందువల్ల ఇక్కడ అప్పు తీరడానికి ఒక సానుకూల మార్గం అనేది ఉంటుంది. మనసుకు హత్తుకునే సన్నివేశాలు, పాత జ్ఞాపకాలతో ఈరోజు సంతోషంగా ఉంటారు. ఎక్కువసేపు సంగీతంతో సంతోషంగా గడపడం, ఇంట్లో విందు వినోద కార్యక్రమాలు చేసుకోవడానికి ఈరోజు ఒక సహజంగానే అందరితో కలుస్తారు. అలాగే చిన్ననాటి స్నేహితులతో కూడా ఎక్కువగా కలుపుకొని మీ మనసులో ఉన్న కొన్ని చిన్న గాయాలు కలిగిన కొన్ని సమస్యలు కూడా వాళ్ళకు చెప్పుకోవడం వల్ల వాళ్ళు మీకు ఓదార్పు అనేది కూడా కనబడుతుంది. అంటే కొత్తగా పొలంలో ఎండిపోతే ఎలా ఉన్న ఈ మన మనస్తత్వము ఒక చిగురించిన ఒక ఆకులాగా కొత్త ఉత్తేజమైన మనస్తత్వం కొత్తగా ఏర్పడాలి. ధైర్యము, సాహసము అన్ని కూడా ఏర్పడాలి. ఎందుకంటే విక్రమార్క స్థానాన్ని కుజుడు చూస్తున్నాడు. కుజుడు చూసినప్పుడు ఆయన చూసినంత వరకు మీకు ఆత్మవిశ్వాసం, ధైర్యం అంతా బలంగా ఉన్నా పంచమ రాశిలో ఉన్న శని వక్రస్థితి త్యాగం పొందడం వల్ల మీకు మనోబలం కోల్పోయినట్లు కొన్ని విషయాల్లో ఎదుటి వాళ్ళ సహాయం కోరుతూ ఉంటారు. ఒక చెల్లి ఒక అన్న సహాయం కోరుకుంటుంది, తండ్రి కొడుకు సహాయం కోసం ఎదురు చూస్తారు. ఇలాగా కొన్ని సహాయ సహకారాల గురించి ఆలోచిస్తుంటారు. అది లేకుండానే మీరు ప్రయత్నం చేయండి, మంచి ఫలితం అనేది ఉంటుంది. అలాగే ఆరోగ్య స్థితిగతులు మెరుగుపరుచుకోవాలి. ఇంకా రాబోయే కాలంలో మంచి రోజులు కావు. ఆరోగ్యానికి చాలా ఇబ్బందికరం జరగబోతుంది. ధనానికి సంబంధించిన విషయంలో కూడా పొదుపు చేసుకున్న డబ్బుల్లో నుంచి ఎక్కువగా ఖర్చు అయిపోవడం కూడా జరగబోతుంది. అప్పులు ఇచ్చే వాళ్ళైతే ఉంటారు, కానీ అప్పులు తీయగలుగుతారు, కానీ తీర్చలేరు. ఆ పరిస్థితిలో ఉంటారు. అందువల్ల ఎక్కువ వేగవంతాన్ని తగ్గించుకోవడం రాబోయే కాలంలో మంచిది. ఎందుకంటే ఎక్కువగా ఏదన్నా వాగ్దానం వరం ఇచ్చేసేది, లేదా ఎక్కడన్నా సూరిటీ సంతకాలు పెట్టేయడము, ఇట మోసపూరితమైన మనుషుల దగ్గర ఇబ్బందులు పడతారు. అతి జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రేమించే వ్యక్తులకి ప్రమాదాలు స్టార్ట్ అవ్వడం జరగబోతుంది. అందువల్ల చాలా నెమ్మదిగా ఉండి జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మానసిక ఒత్తిడి ద్వారా మీరు చాలా దూరం అయిపోయే అవకాశాలు కూడా కనబడుతుంది. ఎందుకంటే శుక్రుడు నీచ స్థానంలో ఉండుకుని అలాగే సూర్య భగవానుడు కిందికి దిగాడంటే కొంచెం గందరగోళ మనస్తత్వం ఏర్పడిపోయే అవకాశాలు ఉంటాయి. మాటల యుద్ధము, మానసిక ఒత్తిళ్ల ద్వారా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి శుభకరము. వాళ్ళు అనుకున్న స్థానానికి ఎంచుకునే స్థానంలో చేరిపోతారు. వాళ్ళ మనసుల్లో ఉన్న కోరికలు నెరవేరుతాయి.
అనేక విషయాల్లో కుటుంబంలో సంతోషకరమైన గడియలు ఉంటాయి. ధనాన్ని పొదుపు చేసుకున్న డబ్బుని జాగ్రత్త పెట్టుకోండి. రాబోయే కాలంలో కొన్ని దినాలు సెలవులు కూడా ప్రకటించడానికి కూడా అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. క్రెడిట్ కార్డులు ఇంకా రాబోయే కాలంలో పూర్తిగా నిషేధించి ఆలోచించి వాడండి. ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేసి అప్పులైతే బ్యాంక్ వాడి దగ్గర అడిగితే కూడా ఒక నెల లేకపోతే ఇంకొక నెలకైనా ఆ ఎగ్జామ్షన్ ఉంటాయి. క్రెడిట్ కార్డులో ఎగ్జామ్షన్స్ ఉన్నావు, తలకాయ ఇబ్బందికరమైన విషయాలు జరుగుతాయి. అందువల్ల తినేటప్పుడు కానీ, సంతోషించబడేటప్పుడు కానీ, దుస్తువులు వాడేటప్పుడు కానీ కనబడని కష్టం కట్టేటప్పుడు మాత్రం చాలా తీవ్రంగా కనబడుతుంది. అప్పుడు ఎక్కడికి కట్టే టైంలో 12వ స్థానంలో ఎన్ని గ్రహాలు చేరుతూ ఉంటే అంత వాతలు పడతా ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా చాలా సమస్యలు అధికారికంగా ఉంటాయి, కానీ తొలగిపోయే అవకాశాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని సమస్యలు తొలగిపోయి ప్రశాంత వాతావరణంలోకి వస్తారు. పిల్లలకి విద్యా విషయంలో చాలా సానుకూలంగా ఉంది. అనుకూల పనులు అనుకున్నట్లు చేయగలుగుతారు. శుభతరుణంలో ముందుకు వెళ్ళి ఉన్నత చదువుని అలంకరించుకొని పోగలుగుతారు. స్త్రీలకి ప్రత్యేకమైన దినం ఈరోజు. దైవానుగ్రహ పూజల ద్వారా మీకు సంపూర్ణ బలం కలిగిన రోజు. ముందు మీ ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా తీసుకోండి. 45 తర్వాత ఏర్పడిన స్త్రీలకి ఎక్కువ ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళు చాలా చాలా చాకచక్యంగా జాగ్రత్తగా ఎక్కువగా ఆహార నియమాలు కానీ, ఎక్కడైనా ఆకుకూరలు కానీ వీలైనంత వరకు ఇది మనకు నచ్చదు, ఇలాంటి వస్తువులు మనకు స్పైసీ ఫుడ్ కానీ ఎట్లాంటి ఫుడ్లు కానీ విపరీతంగా తినకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే మగవాళ్ళు ఎలాగైనా నడుస్తూ చాలా వేగంగా తిరుగుతూ ఉండడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రావు. స్త్రీలకైతే ఇబ్బందులు అధికంగా రావడం, మళ్ళా వాళ్ళ గుర్చి పట్టించుకునేవారు కొద్దిమంది ఇంట్లో చాలా తక్కువగా ఉంటారు. వాళ్ళకి సేవ చేయలేరు. ఉద్యోగానికి వెళ్ళాల్సిన శ్రీమంతుడు వెళ్ళిపోవడం, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత సింగిల్గా ఉండడం, వీళ్ళే. చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా. రాబోయే కాలం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల దైవ అనుగ్రహ విషయాల్లో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ ప్రదర్శనలు, నవగ్రహ ప్రదర్శన చేసుకోండి.